ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయే విషయం మీకు అర్థం అవ్వాలంటే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఈ మాట కనుక అర్థమవుతే మిగిలిన సంగతి అంతా మీకు బాగా అర్థమవుతుంది. ఒక సంఘంలో ఇద్దరు సహోదరులు అంటే విశ్వాసులు సంఘానికి వస్తారు కదా. ఇప్పుడు సంఘానికి ఎలాగైతే అన్న వాళ్ళు వచ్చారో అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా, అలా అక్క వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ అక్క వాళ్ళలో ఇద్దరు సిస్టర్లు అంటే పక్క పక్కన కూర్చుంటారు. వాళ్ళు సంవత్సరాలుగా చర్చికి వస్తుంటారు. అయితే వాళ్ళ భర్తలు రారు. వాళ్ళిద్దరు భర్తలు దేవుని నమ్ముకోలే. వాళ్ళ భర్తలు దేవునికి రారు, దేవుని మందిరానికి రారు, పచ్చి తాగుబోతులు. వీళ్ళిద్దరూ మాత్రం ఎక్కడికి వచ్చేవాళ్ళు? మందిరానికి వచ్చేవాళ్ళు, పరిచర్యకు వచ్చేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరిలో ఒక సిస్టర్లు తన పక్కన కూర్చున్నటువంటి సిస్టర్ను చూసి తన ముఖంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ఆత్మీయతను గమనించి ఒక ప్రశ్న అడిగింది. బాధతో, క్యూరియాసిటీతో. ఏమనంటే, అక్క, మన ఇద్దరు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నాం. అయితే 6 నెలల కింద నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను నేను. ఎన్ని నెలల కింద నుంచి అంటే అంతకుముందు నుంచి గమనించాను. కానీ గతించిన 6-7 నెలల నుంచి మీ ముఖంలో ఆనందం, సంతోషం, మీ ప్రార్థనలో, మీరు నా పక్కన కూర్చుంటారు కదా, పక్కన చేసే వాళ్ళ ప్రార్థన వినపడదా? ఒక 7 నెలల కింద నుంచి గమనిస్తున్నాను. మీ ప్రార్థనలో, మీ పాటలో, మీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. మీ మార్పుకు, మీ ప్రార్థనకు, మీలో ఉన్న ఆనందానికి కారణం ఏంటి? మీ భర్త మారలేదు, మా భర్త మారలేదు. మీ భర్త తాగుడుపోతాడే, చెప్పండి. మా భర్త తాగుడుపోతాడే, మీ భర్త నిన్ను దంతాడు, తర్వాత మా భర్త నన్ను దంతాడు. నీ బతుకు ఎండిపోయిందే, నా బతుకు ఎండిపోయిందే. కానీ మందిరానికైతే వస్తున్నావు సంవత్సరాలు తడబడి. కానీ ఈ మధ్య 7 నెలల నుంచి అబ్జర్వ్ చేశానాక మీ ముఖంలో ఎదుగో తెలియని ఆనందం, సంతోషం, ఒకప్పుడున్న చింత ఇప్పుడు లేదు మీలో. ఒకప్పుడు పిల్లలను బట్టి, కుటుంబాలను బట్టి, ఇంటి బాడిగా సమస్యలు, పిల్లల సమస్యలు, ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు. మీ ఏడుపు చూసి నాకు ఏడుపు వచ్చేది. మంది అదే బతుకు కదా అని ఒకరొకరు ఏడ్చుకునే వాళ్ళం. పోనీలా నా బొంత తగిన దుంప అన్నట్టు నా పక్కన మీరు కూర్చునేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో 7 నెలల నుంచి అలాంటి బాధ, వేదన కనపడలేదు. మీ ముఖం చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అని అడిగింది. సరే, ఎందుకు అయిందో ఇప్పుడు ఆ సిస్టర్ని అడిగింది. అప్పుడు ఆమె చెప్పింది. ఏమనంటే, అక్క, 7 నెలల కిందట నేను ఒక వాక్యాన్ని చదివాను. ఏ వాక్యం అంటే అంతకుముందు వాక్యం చదవలేదు అంటారేమో. వాక్యం చదవడం వేరు. కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు ఆ సమయంలో మన కళ్ళు తెరుస్తాయి. అంటే కళ్ళు తెరచడం అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు మన హృదయాన్ని తాకుతాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు చదివే మాటలే. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు మన హృదయానికి అత్తుకుంటాయి. అవునా కదా? అలా 7 నెలల కింద నేను వాక్యం చదివానాక ఆ వాక్యం నా జీవితాన్ని మార్చేసింది అన్నది. ఏంటి ఆ వాక్యం అంటే అప్పుడు అక్క చెప్పడం మొదలుపెట్టింది. ఏంటి ఆ వాక్యం తెలుసా? ఇర్మియా గ్రంథం తీస్తారా? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుంచి 8వ వచనం. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, ఏంటట? ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలములో వారికి రక్షకుడా. ఒక స్థలపై కదండి. ఇశ్రాయేలులకు ఆశ్రయుడా, కష్టకాలంలో రక్షకుడా. ఆశ్రయుడు, రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు, లేదా దేవాది దేవుడు, లేదా తండ్రి అయిన యెహోవా, లేదా దేవుడు. ఒక ముక్కలో దేవుడు. ఇశ్రాయేలులకు ఆశ్రయుడెవడు? దేవుడు. ఇశ్రాయేలుల రక్షకుడు ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ఏదైతే మనం చదువుతున్నామో ఈ చదువుతున్నది ప్రార్థన. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ భక్తుడు ఎవరంటే ఇర్మియా. ఇశ్రాయేలుల ప్రజలందరి నిమిత్తమై ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇశ్రాయేలుల ఆశ్రయుడా, ఇశ్రాయేలు రక్షించే దేవుడా, రక్షకుడా అని ప్రార్థన చేస్తున్నాడా? చేస్తూ ఏమంటున్నాడో చూడండి. ఏంటిది? ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. చదువుదాం 8వ వచనం. ఇశ్రాయేలులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలె, రక్షింపలేని శూరుని వలె నీవేళ ఉన్నావు. యెహోవా, మా మధ్యనున్నావే. మేము మీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చెయ్యి విడువకమో. తలపై కదా. అద్భుతమైన మాట. ఈ వారంలో నా హృదయాన్ని కదిలించిన, నన్ను ఆదరించిన, నన్ను భయపెట్టిన, నన్ను ఓదార్చిన మాట. ఈ మాట వివరిస్తాను, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? నన్ను చూడండి.
యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరి నిమిత్తమై. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఇశ్రాయేలు రక్షకుడా, ఇశ్రాయేలు ఆశ్రయుడా, మా దేవా, మమ్మల్ని ఎందుకు చేయి విడిచిపెడతావయ్యా అని అంటూ ఇక్కడ ఒక ఉదాహరణ వివరించాడు. ఆ ఉదాహరణ ఏంటో అర్థం చెప్తా. రాత్రి వేళ బస చెయ్యు బాటసారులు కొంతమంది ఉంటారు. రాత్రి వేళ బస చెయ్యు బాటసారులు అంటే ఊరి బయట నల్ల గుడిసెలు వేసుకొని కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఊరి బయట కొంతమంది బాతులు మేపేవాళ్ళు కానీ, భిక్షాటనం చేసేవాళ్ళు కానీ, కొన్ని పనులు చేసేవాళ్ళు ఊరి బయట నల్ల గుడిసెలు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారా, తాత్కాలికంగా ఉంటారా? తాత్కాలికంగా ఆ సమయాన్ని బట్టి ఉండి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఉంటారు, ఈ ప్రాముఖ్యంగా ఈ మన ప్రాంతాల్లో వ్యాన్లో పోతూ కొన్ని చిన్న సరుకులు తెచ్చుకొని రాత్రి అయ్యేసరికి ఒక చెట్టు కింద చిన్న పట్టలాగా పరుచుకొని అక్కడ వంట వండుకొని మళ్ళీ తెల్లారితేనే మళ్ళీ సర్దుకొని వ్యాన్లో బయలుదేరుతూ పోతుంటారు. వీళ్ళు ఏమంటారు? బాటసారులు లేదా పరదేశులు. ఒక రాత్రి ఉండి అలా గడిపేసి అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఒక రాత్రి ఉండి అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు చాలా అవుతున్నాడు. యిర్మీయా ఏమని ఏడుస్తున్నాడంటే, మా దేశంలో, మా రాజ్యంలో, మా కుటుంబాల్లో దేవుడు అలా వచ్చి అలా ఉండి అలా వెళ్ళిపోతున్నాడంట. అర్థం కదా? ఇశ్రాయేలు దేశంలో ప్రభువా, నువ్వు మాతో పాటు అలా ఉండి అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు, అలా వెళ్ళిపోవద్దయ్యా అని ఏడుస్తున్నాడు. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య మీ ఇంటికి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అనుకో. నేను ఎందుకు విషయం చెప్పానంటే, నిందాక ఒక ఉపమానం చెప్పా. అక్క, ఏ నెల నుంచి మీ ముఖంలో ఆనందం సంతోషం ఉంది, అంతకుముందు ఎప్పుడు నీ ముఖం ఏడుపు ముఖమే, నా ముఖం ఏడుపు ముఖమే, ఈ మధ్యకాలంలో ఎందుకు నీ ముఖంలో తెలియని ఆనందం సంతోషం కారణం ఏంటి అంటే ఈమె చెప్పింది, ఏం లేదక్క, ఒకప్పుడు నా కుటుంబంలో నా భర్త తాగుడుపోతాడు, నీ భర్త తాగుడుపోతే నాకు తెలుసు, కానీ 7 నెలల తర్వాత నా జీవితం మారడానికి, నా ముఖంలో ఆనందం సంతోషం, నా ఆత్మీయతలో సంతోషం, తెలియని ధైర్యం ఉండడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు నా దేవుడు నా కుటుంబంలో అలా ఉండి ఇలా ఏడిపేవాడు. అలా ఉన్నప్పుడల్లా సంతోషంగా ఉంటుంది, వెళ్ళిపోతే ఉండదా? అలా ఉండి కొన్ని రోజులు ఉన్నాడు అనుకో దేవుడు, అలా వెళ్ళిపోయాడు అనుకో మళ్ళీ బాధ. ఉన్నంతసేపు బాగుంటుంది, వెళ్ళిపోయినాక బాధ. ఇలా కొన్ని రోజులు బాధ, కొన్ని రోజులు ఆనందం, కొన్ని రోజులు బాధ, కొన్ని రోజులు దుఃఖం. ఇలా నా వ్యక్తిగత జీవితంలో అనుభవించానాక కాలం మారిన తర్వాత ఈ వాక్యంలో లోతు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? దేవా, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో బాటసారి వలె ఉండద్దయ్యా, నిత్యము నాతో ఉండు. ఎందుకు నా ఈ వారంలో ఈ వాక్యం నేను కదిలించింది అంటే, ఈ వారంలో నా వ్యక్తిగత జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఈ 10 ఏళ్ళ నా ఆత్మీయాత్రలో కొన్ని రోజులు ఆనందం, కొన్ని రోజులు దుఃఖం, కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు వేదన, కొన్ని రోజులు పరిశుద్ధత, కొన్ని రోజులు పాపం, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఎదురుగల మీ జీవితంలో బోల్డ్ అన్నిసార్లు ఎదురయ్యండి. దానికి కారణం ఏంటంటే, దేవుడు మన కుటుంబాల్లో ఉన్నప్పుడు చాలా ఆనందం ఉంటుంది. డబ్బున్నా లేకపోయినా దేవునితో సహవాసం ఉన్నప్పుడు చాలా ఆనందం. ఎందుకో తెలీదు, దేవుని సహవాసం కోల్పోయినామనుకో బాధ, వేదన, దుఃఖం. అలా దేవుడు బాటసారి వలె, చుట్టం వలె, బంధువు వలె మన ఇంట్లో ఉండిపోతే బాగుంటుందంటారా? లేదన్నా, ఆయన నాతో పాటు పెనవేసుకోపోవాలి. ఆయన బంధం, నా బంధం, ఇద్దరం ఎల్లవేళ్ళ కలిసి ఉండాలి. నా కుటుంబంలో ఎవరున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, డబ్బు ఒక వారం ఉంటుంది, ఒక వారం పోతుంది, కానీ దేవుని సన్నిధి అలా ఉండద్దన్నా. ప్రతిరోజు దేవుని సన్నిధి మా కుటుంబాల్లో ఉండాలి అంటే ఏం చేయాలి? ఓ క్రిస్మస్కు, ఓ న్యూ ఇయర్కు, ఓ తర్వాత గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కు, మీ పెళ్ళిళ్ళకు, బర్త్డేలకు అలా దేవుడు వచ్చి సుఖీ భవ, దీర్ఘాయుష్మాన భవ, కష్టాలతోనూ సుఖాలతోనూ భార్యాభర్తలతో తనుకుంటా ఉండండి అని దేవుడు చెప్పేసి వెళ్ళిపోతే బాగుంటుంది అంటారా? ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి పగలు నీతో ఉంటూ, నీతో మాట్లాడుతూ, నేను ధైర్యపరుస్తూ, నేను ఓదారుస్తూ, ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ బాధ వచ్చినా నిన్నున్నాను అని వెనుతట్టి ధైర్యపరిచి, ఓదార్చి, పరిశుద్ధాత్మతో నింపి, పరిశుద్ధాత్మ సంతోషంతో నువ్వు బైకులో వెళ్తున్నా, నడుస్తున్నా, బాత్రూంలో ఉన్నా, బెడ్రూమ్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, యాక్సిడెంట్లో ఉన్నా, నిందల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఎవరు చెయ్యి వదిలిపెట్టినా, ఎవరు చెయ్యి పట్టుకున్నా, దేవుడు నీతో ఎల్లవేళలో ఉంటూ నిన్ను ఓదార్చే, నీ కన్నీరు తుడిచే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నావా? చుట్టం వలె, బంధువు వలె, పరదేశి వలె నీ ఇంట్లోకి వచ్చే చాలనుకుంటున్నావా? ఇక్కడ భక్తుడు ఒక మాట రాస్తున్నాడు, ప్రభువా, బాటసారి వలె ఉందా లేదా? బాటసారి వలె, పరదేశి గుడారం వేయి వాడి వలె ఉండద్దయ్యా. భ్రమసిపోయినా, అలిసిపోయిన సూర్యుని వలె ఉండద్దు. సైనికుడు ఉన్నాడే, అలిసిపోయాడు అనుకో, యుద్ధం చేస్తాడా? చేయలేడు. కానీ ధైర్యంతో నా కుటుంబంలో, నా భర్తతో, నా భార్యతో, నా పిల్లలతో ఎల్లప్పుడూ ఉండు ప్రభువా, అప్పుడు నేను విజయం సాధిస్తా.
ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉండాలంటే ఏం చేయాలి? ఇంట్లోకి ఎందుకు వచ్చింది ఆ ప్రార్థన? ప్రతి ప్రార్థనకు, ప్రతి కన్నీటికి దాని వెనక ఒక కారణం ఉంటుంది. మీరు ఏడుస్తూ ఇప్పుడు వచ్చి ప్రార్థన చేశారనుకో, దాని వెనక ఒక కారణం ఉంటుంది. హన్న మందిరానికి వచ్చింది, ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఎందుకు హన్న ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది? బిడ్డలు లేరని, పిల్లలు లేరని. అవునా? కరెక్టే కదా? సో ప్రతి ప్రార్థన వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా మోకాలు వేసి ప్రార్థన చేశారనుకో, మా కుటుంబం బాగాలేదనో, ఆసుపత్రిలో ఉన్నారనో, భార్యాభర్త మధ్య గొడవనో, ఇబ్బందనో, అప్పులనో, సమస్యనో ఏదో ఒకటి ఉంటే అప్పుడు కన్నీటి నుంచి దారాల ప్రార్థన చేస్తారు. ప్రతి ప్రార్థన వెనుక ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఈ భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే కారణం ఉంటుంది కదా, ఉందా లేదా? కారణం ఏంటో తెలుసా? ఈ కారణం అర్థం అవ్వాలంటే పైకి వచ్చిన చదివిస్తా. 14 మొదటి నుంచి ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడు? 14 మొదటి వచనం. కరువు కాలమున జరిగిన దానిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవాకు. యూదా దుఃఖించుచున్నది. యూదా అంటే రాజుల చరిత్ర నొక్కి చెప్పేచ్చా. యూదా అంటే దక్షిణ రాజ్యం, గుర్తుంది కదా? దేశం అంతా ఏం చేస్తుందంట? దుఃఖిస్తుందంట. దేనికి దుఃఖం? కరువు, దరిద్రత. ఒకటి తలపైకెత్తారా? మీ ఇంట్లో ఎప్పుడన్నా కరువు వచ్చిందా? కరువు అంటే వ్యాపారం వెళ్ళినా, ఉద్యోగం వెళ్ళినా, వారమంతా కష్టపడినా, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, చేతులు చిల్లి గవ్వ మిగలదు, ఎంత సంపాదించినా మిగలదు. ఇలాంటి కరువు ఎప్పుడన్నా వచ్చిందా? బోల్డ్ ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది. వచ్చిందా? ఇప్పుడు చూద్దాం కింద ఏమిటో. కరువు కాలమున జరిగిన దాని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవాకు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. ఒక్కనిసి తలపకెత్తరా. భక్తుడు ఏమైనా ప్రార్థిస్తున్నాడంటే, మా దేశంలో కరువు, ఆ కరువు వల్ల అంగలార్పు, గుమ్మములు. పాతకాలంలో పెద్దలు సామెత అయినారు. ఏంటో సామెత అంటే, రే గడప దగ్గర కూర్చోవద్దురా, ఏంది మునమోపిలా గడప దగ్గర కూర్చున్నావే, గడప దగ్గర కూర్చొని ఏడుచానో అని తిడతారు పాతకాలంలో ముసలోళ్ళు పెద్దలు. అవునా? గడప దగ్గర కూర్చోకూడదు అంటారు. పాతకాలంలో దుఃఖం, బాధ, వర్షం, ఆనందం, సంతోషం ఎప్పుడు వస్తుందని గడప దగ్గర కూర్చొని, గుమ్మమ్మల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారంట, దుఃఖంతో ఉన్నారంట. ఎందుకు ఆ దుఃఖం? కరువు. దేనికి? కరువు. ఇంకా రెండో వచ్చింది చూద్దాం. బీదవారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, ఒట్టి కుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు, సిగ్గును అవమానమును నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురవక పోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలు విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలు పీల్చుచున్నవి. మేత ఏమియూ లేనందున వాటి కన్నులు క్షీణించున్నవి. 7వ వచనం. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపం చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ప్రార్థన, ఆశ్రయుడా, రక్షకుడా, మా దేశంలో ఎందుకు పరదేశుల వలె ఉన్నావు, ఎందుకు చుట్టం వలె ఉన్నావు, అలా వచ్చి ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని కన్నీటితో ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? కరువు వచ్చింది. అమ్మయ్యా, అర్థమైందన్నయ్యా? అర్థమైందా? ఎందుకో కరువు వచ్చింది. కుటుంబంలో కష్టం, కరువు, దరిద్రత ఏర్పడింది. ఆ యూదా దేశంలో కరువు, దరిద్రత ఏర్పడింది. ఆ కరువు ఎలా ఉందంటే, నేల చీనిపోయింది. జింకలు, లేళ్ళు పిల్లలు కంటుంటే ఆ పిల్లలకు తర్వాత పాలు ఇవ్వడానికి పాలు ఉండేవి కాదు. ఎవరి దగ్గర? తల్లి దగ్గర. కాబట్టి పిల్లలకు పాలు ఆడివ్వాల్సి వస్తుందని ఆ పిల్లల్ని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఏంటి? జింకలు అంటే తల్లులు. అర్థమవుతుందా? కరువు కాలంలో ఎక్కువ రోజులు బతకగలిగేది ఏదైనా ఉన్నదంటే గాడిదలంట. కొంతమంది చరిత్రకారులు అంటారు, కరువు కాలంలో ఎక్కువగా బతకగలిగే బలాఢ్యమైన జంతువులు ఏమంటే గాడిదలు. గాడిద తెలుసా? ఎవరో ఎందుకున్నా మా ఇంట్లో ఉన్న పెద్ద గాడిద అంటారా? గాడిదలు. ఆ గాడిదలు ఎక్కువ రోజులు బతుకుతాయంట. అలాంటి గాడిదలు సైతము గాలి పీల్చుకొని బతుకుతున్న స్థితిలో, అంటే వర్ణిస్తున్నాడు అంత కరువు. అవునా? ఇలాంటి కరువు రావడానికి కారణం ఏంటంటే, మీ మీద తిరుగుబాటు చేశాం. ఆ తిరుగుబాటుకు నువ్వు ఎలా ఉన్నావంట? పరదేశీ వలె, యాత్రికుని వలె ఉన్నావు అనుందా? ఇప్పుడు చాలా ఇంత కరువు ఎందుకు వచ్చింది? మొదటి ప్రశ్న ప్రార్థన. ఏంటా ప్రార్థన? మా దేశంలో పరదేశి వలె, చుట్టం వలె
ఉన్నావయ్యా, అలా ఉండొద్దయ్యా, ఎప్పుడు నాతో ఉండు, ఎప్పుడు నాతో ఉండు, ఎప్పుడు మా దేశంలో ఉండు, ఎప్పుడు మా కుటుంబంలో ఉండు. అది ప్రార్థన. మరి అలా ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? కరువు. ఇంత కరువు ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసిన దోషం. ఇంతగా దోషం ఏంటి? మళ్ళీ అయితే గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్ డాక్టర్కి వెళ్తే ఇది జబ్బు ఏదైనా వచ్చిందనుకో, మనకు బాధ, జబ్బు, రోగమో, గాయమైందనుకో, అయినప్పుడు డాక్టర్ దగ్గరికి ఇది ఎందుకు వచ్చింది అంటాడు. తెలియదు డాక్టర్ గారు, మీకు ఎప్పుడన్నా పామో తేలో కుట్టిందనుకో, ఏం కుట్టిందని అడుగుతాడు. అవునా? ఒకవేళ ఫోటో కానీ లేదంటే అది ఏదైనా ఉన్నట్టయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తారు. రీసెంట్గా నాకు లాస్ట్ వీక్ బాగా హెల్త్ డౌన్ అయిపోయింటే రిమ్స్కి వెళ్ళినప్పుడు మధ్యలో మా తమ్ముడు రాత్రి 3 గంటల ఆ టైంలో అపోలోకి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చాడు. బాగా ఫుల్ అంతా నైట్ అంతా కడుపు నొప్పి, ఫుడ్ పాయిజన్ అయింది. ఎప్పుడు మండే నైట్ అనుకుంటా ఫుడ్ పాయిజన్ అయింది. అయిన తర్వాత ఏం చేశానంటే, నాకు జనరల్ కడుపు నొప్పి వస్తే పోతుంది అనుకున్నా, వాకింగ్ చేశా. 1 గంటకు వచ్చింది. సో 1 గంటకు వచ్చింది, తగ్గలేదు. అలా ఇలా తిరిగా, నీళ్ళు తాగా, ఏం చేసా తగ్గల. 3కి అయింది, బాగా నీరసం అయిపోయింది, ఫుల్ కడుపు నొప్పి. మా తమ్ముడు ఫోన్ చేశా, అరే కుదరట్లా, ట్యాబ్లెట్ తేపారంటే వీడు అపోలోకి వెళ్ళి ట్యాబ్లెట్ ఇచ్చాడు. వాడు ట్యాబ్లెట్ తెచ్చేంత వరకు కూడా తప్పలేకపోయినా. అప్పుడు మా అమ్మ అంబులెన్స్ ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్లో ఎక్కిపోయా. వాడు అంబులెన్స్ వచ్చే ముందు 10 minutes ముందు నాకు ట్యాబ్లెట్ ఇచ్చాడు. అది వేసుకున్న తర్వాత ఇంకా అంబులెన్స్ పోతున్న కొద్దీ కొంచెం తగ్గింది ఏది కడుపు నొప్పి. అప్పుడు అంబులెన్స్ ఒక ఆయన కూర్చున్నాడు పక్కన. అంతే, ఇంతవరకు ఎక్కలేదులేండి, ఫస్ట్ టైం అనమాట. సో పక్కన ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన అడిగాడు, ఏంది బాబు క్రికెట్ అనుపోయినావా అన్నాడు. అది ఒకటి తక్కువ నాకు. ఆయన నన్ను అడిగాడు, ఎండకి ఏమైనా క్రికెట్ అనుపోయినావా అంటే, మా అమ్మ ఉండి ఆయన అట్టబోడు నాయన అంటే, అట్టబోడు ఏమి వయసులో ఉన్నాడు కదా అంటే, ఆయన లేదు ఏం పాస్టర్ గారు అంటే, అవునా అదే ఎండాకాలం కదా, ఎండకి ఏమన్నా ఇబ్బంది అయింది, అట్లా ఏమన్నా ఫుడ్ పాయిజన్ ఏమన్నా తిన్నావా, ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళారా, ఏం కథ అని అడిగారు ఆ డాక్టర్. పార్టీకి ఇట్లా ఏం లేదు నాయనా, కొంచెం బయట ఫుడ్ తిన్నా, అట్లా కొంచెం పాయిజన్ అయింది అని చెప్పిన తర్వాత ఏమన్నా మింగారా అని అడిగారు. అంటే ట్యాబ్లెట్కి అట్లా అని. ఇందాక మా తమ్ముడు అపోలోని తెచ్చాడండి అన్న, అవేవి చూపాను అన్నాడు. అవి చూపిస్తే దాని మీద పేరు ఊరు కత్తిరించిపోయింది. ట్యాబ్లెట్లు కొన్ని కత్తిరిస్తారు కదండి, ఆ మెయిన్ పేరు కత్తిరించిపోయి ఆపకుంది. ఈ సింగిల్ పెన్ నాకు వచ్చింది. అది వచ్చిన తర్వాత మింగి వేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా ఏమన్నారంటే, ఈ ట్యాబ్లెట్ పేరేందో ఊరు లేదు పేరు లేదు, ఎట్టో కనుక్కోని అర్థం కావట్లేదు, నువ్వు ఆల్రెడీ మింగా కాబట్టి ఇంకో డోస్ వేసేసావు అనుకో, మళ్ళీ ఇంకంతే ఏం లేదు, మళ్ళీ ఏమనైతే ఇబ్బంది, కాసేపు ఆగు, డాక్టర్కి వెళ్ళి చూపిస్తాము, ఆడ హాస్పిటల్కి వెళ్తా చెప్తాము, ఆడికి వెళ్ళిన తర్వాత చూడొచ్చు. సరే, ఆడికి వచ్చిన తర్వాత ఒక టీచర్ లేడీ డాక్టర్ వచ్చింది. ఆమె చూసింది, ఏంటి కథ మొత్తం చెప్పిన తర్వాత చూపించాము. ఆమెకు అర్థం కాలే, ఏంటిది ఏం మ్యాంగారో ఏం ట్యాబ్లెట్. సరే, ఒక గంట అయిన తర్వాత మళ్ళీ గంట తగ్గకపోతే మళ్ళీ ఇంజెక్షన్ వేస్తామన్నారు. ఇదంతా ఏం చెప్పానంటే, ఈ మాత్రం బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు. ఇదంతా ఏం చెప్పానంటే, ఆ ట్యాబ్లెట్ ఏందో నొప్పి ఏంటో తెలియకపోతే ఇంజెక్షన్ వస్తుందా? రాదు. అర్థమవుతుందా? ఇప్పుడు చదువుతాను. దేవుడు చుట్టం వలె అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతున్నాడంటే కారణం ఏంటి? అది తెలియకపోతే, ఆ కారణానికి మందు లేకపోతే మన జీవితంలో దేవుణ్ణి స్వతహాగా స్వతంత్రించుకోగలమా? చేసుకోలేము. అర్థమవుతుందా? ఉదాహరణకు, మీరు ఎప్పుడన్నా కొన్ని బంధువుల ఇంట్లకు, కొంతమంది చుట్టాల ఇళ్ళకి వెళ్ళారా? కొంతమంది ఇళ్ళకి వెళ్తే అలా హాల్లోకి అన్ని కూర్చుంటే చాలు, ఒట్టి ముక్కల వాసన, కంపు వాసన, ఎలక చచ్చిన వాసన, గుడ్డలు నానేసి బయట ఆరేయకపోతే ఎలాంటి వాసనలు వస్తాయి? అలాంటి వాసన. కొంతమంది ఇళ్ళలో మంచి వాసన, బాగా మెత్తని సోఫాలు, మల్లెపూల వాసన, సెంటు వాసన, పౌడర్ వాసన, ఊదిగడ్డల వాసన కొన్ని ఇళ్ళలో వస్తాయి. అవునా? కంపు కొడుతూ ఎలక చచ్చిపోయిన వాసన ఇంకంపోస్గా ఉంటే కనుక ఉంటామా? ఉండలేము. ఎప్పుడురా బాబు వెళ్ళిపోయేది నుంచి అని అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి చోట ఫ్రీగా తినగడం, ఫ్రీగా ఉండగలమా? ఉంటామా? కడుపుని తింటామా? అంతెందుకు, మీ ప్లేట్లో ఏదైనా పెట్టాను అనుకో, ఆ ప్లేట్లో కొంచెం రోతగా ఉందనుకో, ఫ్రీగా తింటారు దాన్ని? ఎట్రా బాబు వీళ్ళు పెట్టినా ఏమంటారో. అదే ఇంట్లో కనుక గిన్నె అట్లా ఉంటే గాల్లో తెలుతుంది ఇట్ట గిన్నె ఏం తిట్టాను గిన్నె ఉండేదని. అవునా? సో ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా లేకపోతే తినలేము. నేనేం చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటే, దేవాతి దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, నాతో నీతో వ్యక్తిగతంగా దేవుడు ఎల్లప్పుడూ ఆయన ప్రెసెన్స్, ఆయన సన్నిధి మనతో ఉండాలంటే ఏం చేయాలి? భక్తుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి కాలాన అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయా, ఎప్పుడు మాతో ఉండు అని కరువులో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు దేవుడు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే, ఇదే ఇర్మియా సేవలోకి వచ్చిన ప్రారంభంలో చెప్పాడు. అర్థమవుతుందా? దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని, యూదా దేశాన్ని వదిలిపెట్టేస్తున్నాడు. యూదా దేశమా, దేవుడు మీ సన్నిధి వదిలిపెట్టేస్తున్నాడు. దేవుడు మీతో ఎల్లకాలం ఉండకపోవడానికి కారణం ఏంటో ఈ ఇర్మియా సేవలోకి వస్తున్న ప్రారంభంలోనే చెప్పాడు. అర్థమవుతుందా? ఇంతకు ఏంటా కారణాలు అంటే, సేవలోకి వచ్చిన ప్రారంభం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం
దేవుడు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటి? సర్వసాధారణంగా ఇర్మియా గ్రంథం చదవడం, అర్థం చేసుకోవడం కష్టం. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు కొన్ని సంఘాల్లో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇట ఆదికాండం, ఇట కీర్తనలు, ఇవి తప్ప వేరే టచ్ చేయని ప్రయత్నం చేయరు. ఇర్మియా గ్రంథంలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నది మీకు కథలా చెప్తున్నా. ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన? కరువు వచ్చిందని. ఏ కాలంలో? కరువు కాలంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మాతో ఉండయ్యా, మమ్మల్ని వదిలిపెట్టద్దయ్యా అని చేస్తున్నాడు. కరువు ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసిన పాపం. ఇంతకేంటి ఆ పాపం? ఇప్పుడు మనం చదవబోతున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం చదువుతున్నాం. చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఈ పాపం మనలో ఉంటే దేవుడు మనతో ఉంటాడా? ఉండక ఎలా ఉంటాడు మరి? చుట్టంలో అలా వచ్చేసి పోయిచానైనా అలా వెళ్ళిపోతాడు. అర్థందా? ఈ పాపం లేకపోతే ఎప్పుడు నీతో పాటు ఉంటాడు. నీ కుటుంబంలో ఉంటాడు. నీ భర్త, నీ భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, నీ సమస్యల మధ్య, కన్నీటి మధ్య ఎప్పుడు దేవుడు తోడై ఉంటాడు. ఎప్పుడు? ఈ ప్రార్థన. చూద్దాం ఏంటది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎవరు వాళ్ళు? నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడు ఎలాగూ దోపుడు సొమ్మాయను. తలపై తరలేదు. ఏమన్నా అర్థమైందో అర్థం కాలేదో నేను చెప్తాను, టెన్షన్ పడకండి. ఇర్మియా సేవలోకి వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. బాల్యంలోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకొని సేవకు వచ్చాడు. ఇర్మియా అనే సేవకుడు వచ్చిన తర్వాత సేవ చేస్తున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. అలా వాక్యాన్ని ప్రకటిస్తూ, ఇశ్రాయేలు దేశమా, యూదా జనులారా, మీరు చేసిన తప్పులేంటో తెలుసా? మీ మీద దేవుడు ఎన్ని నేరాలు మోపుతున్నాడో తెలుసా? 2 నేరాలు. ఎన్ని నేరాలు? 2 నేరాలు. ఏంటి ఆ 2 నేరాలు? మొట్టమొదటిది, నా జనులు నన్ను తృణీకరించి ఉన్నారు. ఇది మొదటిది. జీవజలపు ఊటనైన నన్ను తృణీకరించి ఉన్నారు. మరి రెండోది ఏంటంటే, తృణీకరించిన దేవుని స్థానంలో బద్దలైపోయిన తొట్టును కట్టుకున్నారు. అర్థం చెప్తా. ఇది అలంకార రూపంలో ఉంటుంది. అర్థం చెప్తా. జీవజలపు ఊటైన, ఎల్లవేళలా స్వచ్ఛమైన, నెమ్మదైన, సమాధానమైన జీవితాన్ని ఇవ్వగల దేవుణ్ణి వదిలిపెట్టేసి, జీవజలపు ఊటలను వదిలిపెట్టేసి, ఆ ఊటలు వద్దని ఏంటి కోరుకున్నారంటే, బద్దలైపోయే, నెర్లు చీరిపోయే తొట్లు కట్టుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడైన యెహోవాను వదిలిపెట్టి, జీవజలపు ఊటలను, నెమ్మది, సమాధానం వదిలిపెట్టి విగ్రహారాధన, వ్యభిచారము, పాపము, లోక సంబంధమైన ఆటపాటలను కట్టుకున్నారు. మొదటిది దేవుని వదిలిపెట్టడం, 2 విగ్రహాల వైపు వెళ్ళడం. కింద వివరిస్తాడు, చూడండి, చదువుదాం. ఇదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించు. చూడండి, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో నడిపించుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? ఎఫ్రటీసు నది నీళ్లు తాగుటకు ఆషేరు మార్గంలో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీకు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమును నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని సైన్యములపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తలపైతే అర్థం చెప్తాం. రైట్. భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, సేవలోకి వచ్చినప్పుడు, ఇర్మియా, అయ్యా మీరు చేసింది 2 తప్పులు. 2 తప్పుల్లో మొదటిది దేవుని వదిలిపెట్టడం, 2 దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టుకోవడం. అనగా దీని అలంకార రూపంలో నెమ్మది, సమాధానం, ప్రశాంతమైన జీవజలపు ఊటలైన దేవుని వదిలిపెట్టి తొట్లను కట్టుకోవడం. మీ చేతులతో మీ వ్యక్తిగత మనుషులు నిర్మించిన తొట్లను కట్టుకొని వాటి జలములో నింపుకొని తృప్తి ఇవ్వాలనుకుంటున్నారు. అలా తృప్తి పొందలేరయ్యా అని అంటున్నాడు. అలా దాన్ని వివరిస్తూ మొట్టమొదటిది, మీరు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మిమ్మల్ని నేను ఒక మార్గాన్ని నడిపించాలనుకుంటా. ఆ మార్గాన్ని నేను నడిపించడానికి మార్గం వైపు మీరు నడవకోకుండా మీకంటూ స్వతహాగా కొన్ని మార్గాలు ఏర్పరచుకుంటారు. ఈ మాట చదువుతున్నప్పుడు పోయిన వారంలో, అంటే ఈ వారంలో నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఎందుకు ఆ మాట అంటే చెప్తా, చూడండి. సంజీవ్ తేజ నా జీవితంలో దేవుడు నన్ను ఒక మార్గంలో నడిపించాలనుకుంటాడు. దేవుడు నన్ను, నా వ్యక్తిగత జీవితాన్ని ఒక మార్గంలో నడిపించాలనుకుంటాడు. అయితే నా కుటుంబాన్ని బట్టో,
బంధువులను బట్టో, స్నేహితులను బట్టో, లోకాన్ని బట్టో, సమాజాన్ని బట్టో, చుట్టుపక్కల ఉన్న ప్రభావాన్ని బట్టో ఆ మార్గాన్ని వదిలిపెట్టి దేవుని మార్గాన్ని వదిలిపెట్టి వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మీకేమైనా అర్థమవుతుందని చెప్పేది? అలా వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల్లో బాధ, వేదన, దుఃఖం మాడేస్తాను. కొత్తగా భార్యాభర్తకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆ భార్య పైకి గయ్యాలి, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, చీటికి మాటికి గొడవ పెట్టుకుంటుంది. ఇంట్లో ఏ పని చేసినా, కసు ఊడిసినా, చీపురు వేసినా, బోకులు గడినా ప్రతిరోజు గొడవ. ఎవరితో? భర్తతో. భర్త పెట్టుకోడు గొడవ, ఈమె పెట్టుకుంటుంది. ఎవరితో? భర్తతో. ఎందుకు అలా పెట్టుకుంటుంది అంటే భర్త సహాయం చేయడానికి. సహాయం అంటే ఇప్పుడు ఆయన కష్టపడి పనిచేస్తుంది అనుకో, ఆయన సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటాడంట. అందుకని చెప్పేసి టీవీ చూస్తుంటే భర్త మీద కోపంతో ఇలా గిన్నె ఎడబెట్టాలి, ఇట్లా ఆమె ఎడబెడుతుంది, ఆడబెడుతుంది. అర్థవుతుందా? లేడీస్కి జనరల్ కోపం వచ్చింది అనుకో, ఇలా పెట్టాల్సిన గిన్నె అలా పడుతుంది. అర్థమవుతుందా? అర్థం కలదా? అలా వాళ్ళు చేసే పనులలో సిగ్నల్ ఇస్తారనమాట, నేను కోపంగా ఉన్నాను అని. రైట్. సో అలా భార్య ప్రతి పనిలో మాపింగ్ చేసేటప్పుడు కాళ్ళ దగ్గర మాపింగ్ చేస్తారు కదా, కావాల్సిగానే కాళ్ళకు కొట్టేది. ఏంటిది మాపింగ్ గుంటుంటుంది కదా, అది కట్టర్ ఉంటుంది కదా, కర్ర. ఎవరిని? భర్తను. ఎందుకు? కోపం. ఎందుకు? భర్త ఏం చేయలేదని, హెల్ప్ చేయలేదని, సహాయం చేయలేదని. అయితే ఎంత సహాయం చేసినా సరే, భర్త ఎంత సహాయం చేసినా సరే ఈమె గయ్యాలుగా ప్రవర్తించేది. చీటికి మాటికి ఆయన మీద గొడవ పడేది, చీటికి మాటికి గొడవ వేసుకునేది. కానీ ఆమె ఒక మాట అనేది, నా భర్తను బట్టి, నా భర్త నాకు సహాయం చేయలేదని, నా భర్త నన్ను ఓదార్చలేదని, నా భర్త నన్ను ఆదరించలేదని ఎప్పుడు భర్త మీద పడి ఏడ్చేది, భర్త మీద పడి బాధపడేది. ఎంత ట్రై చేసినా ఆయన మాత్రం కరగడు. ఎవరైనా భర్త, ఆయన వచ్చి అయ్యో పాపం అని అనడు, ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. ఆయన చేసుకున్నంతకాలం ఏమో బాధ, ఏమోకి ఏడుపు. కాలం మారిన తర్వాత ఆమెకు అర్థమైంది ఏమనంటే, ఈ సచ్చినోడు ఎట్టా నాకు హెల్ప్ చేయడు. ఎవరా సచ్చినోడు? భర్త. ఇంకా మాటికి నెట్ట ఎత్తేయడము, ఆయనకు తగిలించడము ఎందుకు చెప్పు, నెమ్మదిగా సమాధానంగా నా పని నేను చేసుకుంటూ పోలే అని చెప్పి నెమ్మదిగా సమాధానంగా ఆమె పని ఆయన చేసుకుంటూ పోయిందంట. మీకేమైనా అర్థవుతుందా? ఆమె తన ఆనందాన్ని, తన సంతోషాన్ని ఎందులో ఎత్తుకునిందంటే భర్తలో కాదు, దేవునిలో. ఎందుకు ఈ మాట పైనంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నడిపించాల్సిన మార్గం ఒకటి. ఎందుకు ఈ మాట పైనంటే, మన సంఘానికి వచ్చే చాలామంది ఎందుకు మందిరానికి రాలేదంటే, నా భర్త వల్ల, నా భార్య వల్ల, నా పిల్లల వల్ల నేను నమ్మది లేదండి. చాలామందిని అబ్జర్వ్ చేశా. నా కుటుంబంలో వ్యక్తిగతంగా చెప్తున్నానండి, సీరియస్లీ లాస్ట్ 10 years నా ఆత్మీయాత్రలో నేను ఎక్కువగా నేర్చుకున్నది, నా కన్నీటిలో, నా బాధలో, నా వేదనలో, నా ఒంటరితనం నేర్చుకునేది ఏం తెలుసా? నా సమాధానాన్ని, నా నెమ్మదిని, నా విజయాన్ని, నా ఆత్మీయతను నా తల్లి కానీ, నా తండ్రి కానీ, నా తమ్ముళ్ళు కానీ, కట్టుకున్న భార్య కానీ, పిల్లలు కానీ ఎవ్వడు దొంగలించకూడదు. వాడి వల్ల నేను ఇలా అవ్వకూడదు, వీళ్ళ వల్ల నేను తగ్గిపోకూడదు అని తీర్మానం చేసుకున్నా. ఈ 10 ఏళ్ళ నా ఆత్మీయతలో నేను నేర్చుకుని తెలుసా? ప్రభువా, నువ్వు నన్ను నడిపించాలనుకున్న మార్గం ఒకటి ఉంటుంది, ఆ మార్గాన్ని కాకుండా ఇంకో మార్గం నేను ఎన్నుకోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు బాధ దిగులుతూ ఉన్నారంటే, యూదా దేశము చుట్టుపక్కల అమ్మోరీయులను, మోయాబీయులను, ఫిలిస్తీన్లను చూసి వాళ్ళ మార్గాలు ఎన్నుకునేది. అలా దేవుడిని వదిలిపెట్టి తొట్లు కట్టించుకునేది. ఎందుకు ఆ తొట్లు? నీళ్లు తాగడానికి. దేవుడు ఏమి ఇస్తాడు? జీవ జలపు ఊటలు ఇస్తాడు. అవి ఎందుకు వద్దనుకుందంటే బోర్ కొట్టేసింది. అవి నెమ్మదిగా పారుతుంటాయి, సమాధానంతో ఉంటాయి, అవి నచ్చవు. మనకు ఎప్పుడు లిచుకుని అంటూ ఉండాలా, అలా సౌండ్ వస్తూ ఉండాలా, పారుతూ ఉండాలా, అది ఆనందంతో ఉండాలా. కానీ దేవుని దగ్గర అలాంటిది ఉండదు. నేనేం చెప్పి ప్రయత్నిస్తున్నా అంటే, ఎన్నో కుటుంబాల్లో, ఎన్నో జీవితాల్లో భర్తను బట్టి నీ ఆనందాన్ని కోల్పోవద్దు, భార్యను బట్టి నీ ఆనందాన్ని కోల్పోవద్దు. భర్తను బట్టో, భార్యను బట్టో, పిల్లలను బట్టో ఏం ప్రార్థన చేసుకోలేదు అంటే, ఈరోజు పొద్దున అన్న మా ఇంటి వల్ల, మా పిల్లల వల్ల చేసుకోలేదని. ఏం నీ ముఖంలో ఆనందం లేదు, సంతోషం లేదు, కలవరంగా ఉండవు, ఏంటి కారణం అంటే, అన్న మా ఇంట్లో చిన్న గొడవ జరిగింది, మా పిల్లల వల్ల ఆనందం లేదన్నా, నా భార్య వల్ల సంతోషం లేదన్నా. నిజం చెప్తానా, ఈ 10 ఏళ్లలో నా ఆత్మీయాత్రలో చూసి అలసిపోయానండి. అందుకో నువ్వు తీర్మానం చేసుకున్నా, నేను నా వ్యక్తిగత జీవితంలో ఏంటో తీర్మానం తెలుసా? ప్రభువా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఏం జరిగినా, ఏం జరగకపోయినా నా ఆనందం నీతోనే ఉంటాను, నా సంతోషం నీతోనే ఉంటానే. ఎందుకు తెలుసా? నేను తొట్లను కట్టుకోలే. తొట్లు అంటే బద్దలైపోయే తొట్లు కాదు నేను కట్టుకునింది. ఎవరో వచ్చి ఆదరిస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి నా కుటుంబాన్ని కడతారు అని నేను అనుకోవట్లే. ఎల్లవేళలా నీపైన ఆధారపడుతున్నానయ్యా. మాట చూద్దాం, మళ్ళీ బాగుంటుంది, అద్భుతమైన మాట చూద్దామా. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మళ్ళీ చదువుతున్నాను.
17వ వచనం చూద్దాం. 17వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా, ఎవరు నడిపిస్తున్నారంట? నీ దేవుడైన యెహోవా. ఒక్క నిమిషం, 13వ వచనంలో ఇంకో మాట ఉంటుంది, అది చూద్దాం. నా జనులు చేసిన 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలపు ఊటని నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను, అనగా బద్దలై ఉన్న నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. 14వ వచనం చాలా 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 ఇంపార్టెంట్. 14, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడు ఎలాగూ దోపుడు సొమ్మాయను. ఒకటి తలపై ఏమని అర్థమైంది? అర్థం కాలేదో. ఇశ్రాయేలు ఎవరంట? ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? ఏమని అర్థమైందా? ఇంట పుట్టిన దాసుడు అంటే అర్థం కాలేదా? అర్థం చెప్తా. నాకు 1000 కోట్లు భూస్వామి. నేను ఏ స్వామిని? ఎన్ని కోట్లు? వేసుకునే కాదు, దాచుకునే కోట్లు అనుకోండి. కాసేపు ఊహించుకోండి, ఓకేనా? నా కింద 1000 కోట్లు భూస్వామి అయినప్పుడు అనుకోండి, లేదా 100 ఎకరాల భూస్వామి. నేను 100 ఎకరాల భూస్వామి అయినప్పుడు పొలం దున్నే వాళ్ళు ఉంటారా? 100 ఎకరాలు నేనే దున్నుకుంటారా ఏంది? నేను దున్నలేను 100 ఎకరాలు అనుకోండి. 100 ఎకరాలు దున్నే పనులు ఉంటారా? పనికత్తలు ఉంటారా? ఆవులు, గొడ్లు, మేకలు ఆ కాలంలో అనుకోండి. అలాంటి భూస్వామి దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. ఆ పని చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో కొంతమంది దాసులు ఉంటారు. దాసులు అంటే జీవితకాలం నా దగ్గర నా భూమి దున్నుతూ ఉండాలా, నా పనులు చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాడికి భార్య ఉందనుకో, ఆ భార్యకు భర్తకు పుట్టిన కొడుకుంటాడే, వాడేమవుతాడు? వాడు కూడా నాకు దాసుడు అవుతాడు. నీకేమైనా అర్థం కదా? మీకు అర్థం కదా? నా తోటలో చెట్టు వేసానండి, ఆ చెట్టుకు పొలాలు పడినాయండి. ఆ పొలాలు ఏమవుతాయి? ఎవరితో అవుతాయండి? నాయే అవుతాయి. అర్థమైందా? ఇంతకన్నా అర్థం కదా? ఇప్పుడు నేను భూస్వామిని, నా కింద పనిచేసే వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు ఒక పిల్లోడు కొడితే వాడికి కూర్చొని నాకే తింటాడు. అది ఆ కాలం చట్టం. అర్థం కదా? ఏ కాల చట్టం? ఆ కాల చట్టం. కాబట్టే దాసుడికి పుట్టిన, ఇంట్లో పుట్టిన దాసుడా అంటే మన దగ్గర పుట్టిన దాసుడా, కొనబడిన దాసుడు అంటే మార్కెట్లోకి వెళ్ళి ఇప్పుడు మనము కోళ్ళు, చేపలు సంతకెళ్ళి గొడ్లు, మేకలు కొనకొచ్చుకుంటామే, అలా ఆ కాలంలో దాసులు కొనకొచ్చుకునేవాళ్ళు. ఇలా ఇశ్రాయేలు దేశం అనేది, దేవుని పిల్లలు అనేవాళ్ళు కొనబడిన వాళ్ళ, ఇంట్లో పుట్టిన దాసులా? ఇంట్లో పుట్టిన దాసులా, కొనబడిన దాసులా? ఈ సమానం చెప్పేంత వరకు వదిలిపెట్టను. ఇంట్లో పుట్టిన దాసులా, కొనబడిన దాసులా? ఇప్పుడు చదువుతాం, చూడండి. ఆనే ఉంటుంది సమాధానం. 2వ అధ్యాయం 14వ వచనం, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, అది క్వశ్చన్ మార్క్ ఉందా? కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా, తర్వాత కాడు. మరి ఇంతసేపు ఆలోచన, వీళ్ళేమో కాన్ఫిడెంట్గా చెప్పా ఇంట్లో దాసుడు, మీరేమో చెప్దామా వద్దా చెప్తే ఏమంటాడు అని ఆడే ఉంది ఆన్సర్. ఎవరంట ఆయన? ఇంట్లో పుట్టిన దాసుడా, కొనబడిన దాసుడా? కాదు. ఎవరు మరి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని పిల్లలు, తన బిడ్డలు. దాసులు కాదు వాళ్ళు, పిల్లలు. దాసులు వేరు, పిల్లలు వేరు. అనుకోండి, నాకు ఎన్ని ఎకరాల భూస్వామిని? 100 ఎకరాల భూస్వామి. నా దగ్గర ఎవరు ఉన్నారు? పనిచేసే పనులు ఉన్నారు. వాళ్ళు కాదు ఇశ్రాయేలు, నా కడుపును పుట్టిన నా సొంత బిడ్డలు. వాళ్ళు దాసులు అవుతారు. నాకు ఏమవుతారు మరి? వారసత్వం అవుతారు. నా ఆస్తికి అంతటికి వాళ్ళే అనుభవించే అనుభవ హక్కుదారులు అవుతారు. అవునా? అలాంటి ప్రజలు, అలాంటి బిడ్డలు బానిసలైపోతున్నారు. అలాంటి ప్రజలు బానిసలైపోతున్నారు. ఎందుకు? ఇంకా అర్థం కాలేదా? అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ చదువుతాం. 14వ వచనం, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, మరి అతడు ఎలాగూ దోపుడు సొమ్మాయాను. ఏమయ్యాడంట? దోపుడు సొమ్ము అయిపోయాడంట. ఎందుకు అయ్యాడు? కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణమును నివాసం లేక పాడైపోయాను. నోపు, తహాపునేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. ఏమని అర్థమైంది? తలపగెత. నా కడుపును పుట్టిన నా పిల్లల యొక్క ఇంటిని, ఆస్తిని, డబ్బును, హోదాను, పలుకుబడిని నాశనం చేశారంట. దోపుడు సొమ్ము అయిపోయారంట. ఎందుకు అలా అయిపోయారు? ఇప్పుడు కింద రాశాడు. ఏమనంటే, ఇప్పుడు చూద్దాం. 17వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను అనుసరించుట వలన నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి. తలపగెత్తాడు. ఎందుకు ఈ బాధ? దేవుణ్ణి విసర్జించి వాళ్ళకంటూ స్వతహాగా కొన్ని మార్గాలు ఎత్తుకున్నారు. దేవుడు ఏ మార్గం చెప్పాడు? ఈ మార్గం వెళ్ళమన్నాడు. వీడేమనుకున్నాడు? ఈ మార్గం వెళ్ళుకున్నాడు. దేవుడు ఒక అమ్మాయిని చూపించాడు, ఈ మనోడు ఏమనుకున్నాడు?
ఈ అమ్మాయిని ఎన్నుకున్నాడు. దేవుడు ఒక అబ్బాయిని చూపిస్తాడు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమంటే మనోళ్ళు ఏం చేస్తారు, ఇతడు బాగున్నాడు, కండలు బాగున్నాయి, జబ్బలు బాగున్నాయి, హైట్ ఉన్నాడు అని ఈ అబ్బాయిని ఎన్నుకుంటాడు. వాడు తాగొచ్చిన తర్వాత 2 దోడలు బలపడతాడు. అర్థమవుతా? నేనేం చెప్తున్నా అంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా దౌర్భాగ్యులుగా తిరిగిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు నడిపిస్తున్న మార్గం ఒకటి, వీళ్ళు ఎన్నుకుంటున్న మార్గం ఒకటి. అంత మాత్రమే కాదు, దేవుడు తాపమన్నా తాగమన్నా జీవజలపు ఊటలు ఒకటి, వీళ్ళు తొట్లు కట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఎన్నుకొని సేవలో, పరిచర్యలో, కుటుంబంలో, ఆత్మీయతలో ముందుకు నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలో వెళ్ళు. ఆ మార్గంలో కాకుండా వ్యక్తుల మీద, మనుషుల మీద, భర్త మీద, భార్య మీద, బిడ్డల మీద మీ ఆనందాలు ఎత్తుకోకండి. నిజమైన క్రైస్తవుడు నా ఇంట్లో నా భార్య మారితే ప్రార్థన చేసుకుంటానా, నా పిల్లలు బాగుంటే ప్రార్థన చేసుకుంటానా, లేకుండా చేసుకోవా? నీ భర్త బాగుంటేనే ప్రార్థన చేసుకుంటావా? నీ భార్య బాగుంటేనే ప్రార్థన చేసుకుంటావా? లేకుండా చేసుకోవా? ఇంత ఒక మాట చెప్పా మొదట్లో, ఇద్దరు అక్కా చెల్లెలు, ఇద్దరు సహోదరులు ఏడ కూర్చుంటున్నారు? మందిరంలో ఏంటి మర్చిపోయారే అప్పుడే? ఏడ కూర్చుంటారు? మందిరంలో. 7 నెలల నుంచి ఒక తల్లి జీవితంలో ఏమైపోయిందంట? మార్పు మొదలైందంట. ఏమిటా మార్పు? ఆనందం, సంతోషం. ఎందుకు ఆ సంతోషం, ఎందుకు ఆనందం? ఎందుకంటే నా భర్త మారినా, నా పిల్లలు మారినా మారకపోయినా, నా భర్త మారినా మారకపోయినా, నా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, నా పిల్లలు చెప్పిన మాట విన్నా వినకపోయినా, నా ఆనందం నా దేవుళ్ళో వెతుకున్నా, అది ఆ ఆనందానికి కారణం. సంజు తేజాన్ని నేను నా వ్యక్తిగత జీవితంలో తీసుకున్న తీర్మానం తెలుసా? సేవలోకి బోల్డ్ ఎంతమంది వస్తారు, అన్నా నీ వెనక నేను ఉన్నానన్నా, అన్నా నీకు తోడుంటానన్నా, అయ్యా నీకు ఇది చేస్తానయ్యా, తమ్ముళ్ళు కానీ, భర్తలు కానీ, భార్యలు కానీ, పిల్లలు కానీ బోల్డ్ అని మాటలు మాట్లాడతారు. అవన్నీ నమ్మి నెత్తిని కూర్చోబెట్టుకొని అనుకో, ఓ రోజు ఎత్తేచ్చారు, చెయ్యి ఎచ్చారా, ఎచ్చేసారు. కానీ నిన్ను వదిలిపెట్టక, నిన్ను అంటి పెట్టుకొని నీళ్ళ నెమ్మది సమాధానపు జీవజలపు ఊటలు పుట్టించేవాడు, నడిపించేవాడు, పోషించేవాడు తెలుసా దేవుడు. చరిత్రలో ఒక మాట చెప్తానండి. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఆయన పుస్తకం రాసి 400 సంవత్సరాలు అయింది. ది ప్రాక్టీస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని, ది ప్రాక్టీస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అని 16వ శతాబ్దంలో చెప్పులు కుట్టుకునే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. ఏం కుట్టుకునే వ్యక్తి? చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. ఇప్పటికీ చరిత్ర సృష్టించింది ఆ పుస్తకం. చెప్పులు కుట్టుకొని స్కాట్లాండ్ దేశంలో అప్పుడు యుద్ధాలు జరుగుతుంటే ఆ యుద్ధంలో సైనికుడిగా వెళ్ళాడు. ఆ సైన్యంలో యుద్ధం చేస్తున్నప్పుడు తన కాలు ఇరిగిపోయింది. ఏం ఇరిగిపోయింది? కాలు ఇరిగిపోయింది. ఆ కాలు ఇరిగిపోయిన తర్వాత ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో అప్పట్లో మఠాలు ఉండేవి. మఠాలు అంటే తెలుసా? సన్యాసుల మఠాలు. వాళ్ళు ఒక వస్త్రాలు వేసుకొని ఇంకా భార్య పిల్లలకు కుటుంబానికి దూరంగా ఉంటారు. ఆ మఠంలో దేవుని సేవించాలని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఆయన్ను వంటశాలలో వంట చేసేవాడిగా పెడతారు. వంట చేస్తారు కదా, వంట చేసే పనివాడిగా. అక్కడ ఉన్నటువంటి మునులకు, ఋషులకు అందరికీ వంట చేయాలి మనోడు. ఎవరు? లారెన్స్ గారు. అలా లారెన్స్ గారు, ఆయన పేరు బ్రదర్ లారెన్స్. ఆయన వంట చేస్తున్నప్పుడు పుస్తకం రాశాడు. ఏంటి ఆ పుస్తకం అంటే ద ప్రజెన్స్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఆఫ్ గాడ్. ఆ పుస్తకంలో ఇలా ఉంటుంది, చాలా చదువుతాడు. ఇలా ఉంటుంది. ఏముంటుందంటే, మీరు వంట చేసేటప్పుడు ఫస్ట్ కడాయి పెట్టి, కడాయిలో నూనె పోసిన తర్వాత ఎట్ట చేయాలమ్మా? తర్వాత ఎట్ట చేయాలి? కడాయి పెట్టి, కడాయిలో నీళ్ళు పోసి, నూనె పోసి తర్వాత ఏం చేయాలి? కొద్దినా స్టవ్ వెలిగించాలా? తర్వాత అబ్బా కరెక్ట్, స్టవ్ వెలిగించాలి. ఆ తర్వాత నూనె కాగుతున్నప్పుడు ఏం చేయాలా? కాసేపు మనం కూర్చోవాలా, దాన్ని కాగిందో లేదో తెలుసుకోవాలి. ఏం చేయాలా? తిరువాత గింజలు వేయాలా, రైట్, ఎర్రగడ్డలు కోసేయాలా, తర్వాత టమోటాలు, కత్తిమిరకాయ, ఏదో మొత్తానికి ప్రాసెస్ ఉంటుంది కదా. ఇప్పుడు చాతాడు ఆయనంట పుస్తకం ఇలా రాస్తాడు. కడాయి పెట్టి నూనె కాస్తున్నప్పుడు, ఆనియన్స్ కోస్తున్నప్పుడు, ఆనియన్స్ వేయించుతున్నప్పుడు ఇలా ప్రార్థన చేసేవాడంట. జనరల్గా మనకి ఆనియన్స్ కోసినప్పుడు ఏడుపు వస్తుందా అంటే, కళ్ళలో నీళ్ళు కత్తాయి కదా. అలా కోస్తున్నప్పుడు ఏడ్చేవాడంట. ఏమనంటే, ఈ కూరగాయలు ఏ విధంగా కత్తిరించబడి, నలపబడి, మండకు మండించబడి, ఊహించుకోండి సరే, టమోటా ప్లేస్లో మీరుంటే కాసేపు అనుకోండి, ఊహించుకోండి. టమోటాకు కళ్ళు, నోరు, ముక్కు, మూతి, గుండెకాయ వచ్చినాయి. దేనికి? టమోటాకు. అలా టమోటాకు ముక్కు, నోరు, కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు టమోటాను కోస్తున్నప్పుడు టమోటాకి ఏమంటుంది అంటే జనరల్ అడుగుతుంది, ఏమంటుంది? అరే కోయదు అంటదా? సరే అనుకోండి. సరే ఎర్రగడ్డ కోసినాయి అనుకోండి కాసేపు. ఆ దైవజుడు ఇలా ఏడ్చేవాడంట. టమోటా, ఎర్రగడ్డ, ఆనియన్స్, కూరగాయలు అన్నీ కలపబడి, అగ్నిలో కాచబడి, మెత్తగా రుచిగా తయారైతే మనిషి ఆకలిని తీరుస్తాయి కదా. తీర్సే బ్రదర్ లారెన్స్ అనే నేను నీ సేవలో నలపబడి, కొయ్యబడి, మన్నించబడి, రుచిగా తయారైతే
అనేకులకు దీవెనకరంగా అవుతా. నన్ను ఆ విధంగా కోసి మండించి రగిలించి అనేకులకు ఉపయోగకరంగా నన్ను మార్చు ప్రభువా అని ఏడ్చేవాడంట. అలా చేసే పనిలో కసు ఊడ్చినా, మాపింగ్ చేసినా, బాత్రూమ్ కడిగినా, ఏం కడిగినా కూడా ఇలా ఏడ్చి ప్రార్థన చేసేవాడు. అలా ప్రతి క్షణం దేవుని అనుభవించాడు అంట. అందుకనే ఆ పుస్తకానికి ఈ పేరు పెట్టారు, ది ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రతి పనిలో దేవుని సన్నిధిని అభ్యాసం చేసేవాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఒక మార్గంలో నడిపించాలనుకుంటేనే వీళ్ళే మార్గంలో వెళ్తున్నారు, తొట్లు కట్టుకున్నారు, వేరే మార్గం కట్టుకున్నారు. నిజమైన ఆత్మీయుడు, నిజమైన క్రైస్తవుడు తన ఆనందాన్ని, సంతోషాన్ని దేవుని సన్నిధిలో కాకుండా వేరే విధంగా కుటుంబం ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, లోకం ద్వారానో ఎన్నుకుంటే గనక మిగిలేది సంతోషం కాదు, దుఃఖం, బాధ, వేదన. నీ జీవితంలో ఎప్పటికీ ఆనందం పొందుకోలేవు, ఎప్పటికీ సంతోషం పొందుకోలేవు. కావాలంటే మీరు రాసిస్తాను నేను, బాంబే అమ్మ. నిజమైన ఆనందం, సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు ఇచ్చిన మార్గంలో, ఆయన సన్నిధిలో ఉంటావో అప్పుడే ఆ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోగలవు. అప్పుడు పక్కన కూర్చొని అక్క చెప్పింది తోటి అక్కకు, ఏమని, అక్క నా 7 నెలల నుంచి నా మొహంలో ఆనందం, సంతోషం కారణం ఏంటంటే, నా భర్తను బట్టో, నా కుటుంబాన్ని బట్టో, భార్యను బట్టో ఏడ్చి అలసిపోయినాక ఇంక వాళ్ళ గురించి ఆలోచించదలుచుకోలే. నా దేవుడు నన్ను నడిపించే మార్గమందు, ఆయనను అప్పగించిన పరిచర్యందు అట్టని చెప్పి ఇంటికి వెళ్ళి కూర చేయనంటాంలే. ఇంటికి వెళ్ళి కూర చేయడం, భర్త చూసుకుంటా, పిల్లలు చూసుకుంటా, అన్నీ చేస్తా. కానీ అన్నిటికంటే నా ఆనందం, నా సంతోషం నా దేవునిలో ఎత్తుకుంటున్నా. తర్వాత నా బిడ్డలు, నా భర్తను మార్చేది ఎవరు? దేవుడే. ఆ పని చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి నేను ఆయన మీద ఆధారపడుతున్నా. అది తీర్మానం చేసుకునేదన్న ఎవరు? ఈరోజు ఎంతో మంది దేవుణ్ణి గ్రహించలేక, దేవుని సన్నిధిని అనుభవించలేకపోవడానికి బలమైన కారణం ఏంటంటే, దేవుడు నడవమన్న మార్గంలో నడవకపోవడం, దేవుడు వద్దన్న దాంట్లో నడవడం. నెంబర్ 2, దేవుడు ఇచ్చిన జీవజలపు ఊటలు వద్దని తొట్లు కట్టించుకోవడం. ఇలా తొట్లు కట్టించుకుంటారు, పోనీ ఆ తొట్లు ఏమైనా చక్కగా ఉన్నాయా? తొడ్లు చీలిపోయి, ఏమంటారు, బద్దలు చీలిపోయి ఉన్నాయంట. సో మై ఫ్రెండ్స్, మర్చిపోకండి, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు చుట్టంలా, బంధువులా కాకుండా ఎప్పుడు మనతో ఉండాలంటే, ఆయన నడిపించమన్నా, నడవమన్నా మార్గంలోనే నడవండి. మనం కష్టంగా ఉందన్నా దేవుని అడగండి, ప్రభువా నాకు కష్టంగా ఉంది, నాకు ఇబ్బందికరంగా ఉంది, నువ్వు నడవమన్న మార్గంలో నడిపించయ్యా, ఆదరించయ్యా, ఓదార్చయ్యా అని అడగండి. అంతే తప్ప లోకంలో దేంట్లోనూ ఆనందాన్ని వెతుక్కోకండి. అర్థమవుతుందా? సో అలాగే మీ కుటుంబాల్లో కూడా వ్యక్తిగత తాత్కాలికమైన ఆనందాల వైపు కాకుండా దేవుని వైపు ఆనందాన్ని కట్టుకోండి. మీ భర్త, మీ భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబము, వాళ్ళ వల్ల నేను ఎదలేకపోతున్నాను, వీళ్ళ వల్ల ఎదలేకపోతున్నాను అనుకో, మీ జీవితకాలం అంతా అంతే ఉంటారు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలైన దయగల మా దేవా, విత్తబడిన మాటలు నాలో మాలో నిరంతరంగా ఫలింపచి అయ్యా కనికరించు. ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా భక్తుడు చేస్తున్న ప్రార్థన ఏంటా ప్రార్థన? అయ్యా చుట్టం వలె, బాటసారి వలె, పరదేశి వలె ఉండద్దయ్యా, మాతో ఉండు. మాతో ఉండాలంటే కరువు కాలంలో వారు చేస్తున్న ప్రార్థన. మాతో ఉండాలంటే నువ్వు చెప్పిన మార్గంలో కాకుండా వేరే మార్గాలు మేము నియమించుకున్నాం. నువ్వు చెప్పిన జీవజలపు ఊటలు కాకుండా తొట్లు మేము నిర్ణయించుకున్నాం. అలాగా కాకుండా మా జీవితాల్లో, మా కుటుంబాన్ని బట్టో, డబ్బును బట్టో, ఆస్తిని బట్టో, హోదాను బట్టో, పలుకుబడిని బట్టో మా ఆనందాన్ని కట్టుకోక, అయ్యా పరిపూర్ణంగా నీపైన ఆధారపడి మా జీవితాన్ని కట్టుకునే కృపనివ్వమని, నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.